స్తుతించెదను అన్నాడు. నిత్యము నీ నామమును సన్నుతించెదను, స్తుతించెదను. ఇలాగా తన అనుభవాన్ని, తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని, అప్పటి వరకు భక్తుల జీవితాల్లో చూసిన ఆయన కొన్ని కార్యాలని ఈ కీర్తనలో రాశాడు. మనము మరి విశ్వాసులుగా ఉన్న సమయంలో, ప్రభువుని ఎరిగినాక, ప్రభు తెలుసుకునే సమయంలో కూడా ప్రార్థన చేస్తాం కదా. ఈ ప్రార్థనలో కొంతమంది ఆశీర్వాదాన్ని ఆశిస్తాం. కొంతమంది లాగా మనం ఆశీర్వాదకరంగా ఉండాలని, కొంతమంది లాగా బలపరచబడాలని, కొంతమంది లాగా స్థిరపరచబడాలని, అలా దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండి ఆశీర్వదించబడిన వారి పేర్లు సాధారణంగా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటాం. జ్ఞాపకం చేసుకోమా? ఆయా సందర్భాల్లో మనకున్న పరిస్థితిని బట్టి మనకు కలిగిన ఆ సమస్య ఏదైతే ఉందో అలాంటి సమస్యను ఎదుర్కొన్న భక్తుల జీవనాన్ని జ్ఞాపకం చేసుకొని వారి జీవితాల్లో జరిగిన విడుదల లేదా ఆ కనికరము, ఆయన కృప వారి పట్ల ఎలాగా ఉందా అని మనం జ్ఞాపకం చేసుకొని, అదిగో వారి కలిగిన ఆశీర్వాదం నాకు కావాలని జ్ఞాపకం చేసుకుంటాం. చెప్పండి, మనం ఎక్కువగా ఎవరెవరి పేర్లు చెప్తా ఉంటాం? కొంతమంది పేర్లు, ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు పేర్లు చెప్పండి. అబ్రహాం లాగా ఆశీర్వదించమని, ఇస్సాకు యాకోబు లాగా ఆశీర్వదించమని. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా వారిని ఆశీర్వదించడం, నన్ను ఆశీర్వదించు అని అంటూ ఉంటాం కదా. యాకోబు కూడా తన కుమారుణ్ణి తన చివరి దినాల్లో ఆశీర్వదించాడు. ఎలాగంటే చివరిగా ఆయన ప్రాణం పోయేటప్పుడు పిల్లలందరూ పిలిచి ఏమన్నాడంటే, నేను కడవరి కాలంలో మీకు జరగబో సంగతులు చెప్తారండి అని చెప్పి ఆయన తన బిడ్డల్లో ఒక్కొక్కరిని ఆ పేరును బట్టి ఆ 12 మందిని తన కలిగిన సంతానాన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆ ఆశీర్వదించే క్రమంలో కొన్ని పదాలు వాడాడు. అది మనం ఆరాధనకు ముందు చదువుకున్నాం. ఏమన్నాడు ఒకసారి చూడండి. ఆదికాండంలో 24 అధ్యాయం 49 చూడండి. అక్కడ ఒక చక్కని పదం, నాకు బాగా ఇష్టమైన పదం అందులో రాయబడింది. ఒక్క నిమిషం నాన్న. 22 చూడండి. యేసేపు ఎలాంటి కొమ్మ అంట? ఫలించడి కొమ్మ. నాయక చూడండి ఇప్పుడు. అంటే తన బిడ్డల్ని ఆశీర్వదిస్తేప్పుడు కొన్ని పేర్లు ఎత్తాడు కదా, ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఆశీర్వదిస్తూ వారిలో యేసేపుల గురించి మాట్లాడేటప్పుడు ఏమని ప్రస్తావించాడు అక్కడ? యేసేపు ఫలించడి కొమ్మ. ఎక్కడ ఫలించడి కొమ్మ? ఊట యొక్క ఫలించడి కొమ్మ. దావీదు కీర్తనలో రాయబడిన మాట ఏంటంటే, నీటి ఊట యొక్క నాటబడిన చెట్టు వలె, నీటి కాలువల యొక్క నాటబడిన చెట్టు వలె తన కాలం ముందు ఫలించడి వారు అని అన్నాడు కదా. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు చెప్పినట్లుగా అలాగే యాకోబు కూడా తన బిడ్డలను ఏమని ఆశీర్వదించాడంట? నీవు ఊట యొక్క అంటే నీటి కాలువల యొక్క ఫలించడి కొమ్మగా ఉంటావు అని అన్నాడు. ఎవరి గురించి? యేసేపుల గురించి. యేసేపు లాగా ఆశీర్వదించబడాలని మీకు ఇప్పుడు అనిపించిందా? చెప్పండి, అనిపించిందా? అనిపించలేదా? యేసేపు ఆశీర్వాదాన్ని ఎప్పుడు కోరుకోలేదా? అయ్యా యేసేపు లాగా నన్ను జ్ఞాపకం చేసుకోయా అనలేదా? అంటామా? అంటాం కదా. మంచిది, సంతోషం. అయితే ఇట నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేయాలంటే, వారి ఆశీర్వాదానికి కొన్ని తాళపు చెవులు ఉన్నాయి. ప్రతి ఒక్కరి ఆశీర్వాదానికి కొన్ని తాళపు చెవులు ఉన్నాయి. మనం వారి పేర్లు ఎత్తి ప్రార్థన చేసేటప్పుడు మనం నేర్చుకోవలసిన అన్నిటికీ కలిపి ఒక తాళపు చెవు ఉంది. అంటే అబ్రహాము లేగా, ఇస్సాకు లేగా, యాకోబు లేగా, యాకోబు కుమారులైన ఏశావు లేగా, ఫలించడి కొమ్మలేగా, యూదా లేగా, ఇంకా చెప్పండి ఒబేదేదేము లేగా, ఇలాగా ఫలించటానికి వారు అనుసరించిన ఆత్మీయ విధానం ఒక్కొక్కరిది ఒక్కొక్క లాగా ఉంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం ఉంది. అవి మన అంతరంగ జీవితంలో అలవాటు చేసుకుంటే చాలు. ఎక్కడ చెప్పండి? ఎక్కడ? అంతరంగ జీవితంలో అలవాటు చేసుకుంటే ఆశీర్వాదం మనకు వచ్చేసింది. ఈజీగా వచ్చింది, సులువుగా. అట్టి దీవెన నువ్వు ఎవరి దీవెన అయితే నువ్వు శ్రేష్టమైంది, గొప్పది అని ఆశిస్తున్నావో, అట్టి దీవెన నీవు పొందుకుంటా చూసి నీ చుట్టుపక్కల వారు లేదా నీ శత్రువులో మిత్రులు వారు కూడా అట్టి దీవెన కోరుకుంటారు. ఎప్పుడంట?
నువ్వు పొందుకున్నప్పుడు. అయితే అది పొందుకోవాలంటే ఏం చేయాలట? మన అంతరంగంలో మనం వారి యొక్క భక్తిని ప్రదర్శించాలి. ఎక్కడ చెప్పండి? అంతరంగంలో. నేను యేషేపు ఫలించెడు కొమ్మ. యేషేపు ఫలించడానికి ముందు రాజవస్త్రాలు లేవు అతని దగ్గర. రాజు కిరీటం ఏమి లేదు, లేకపోతే గదేమీ లేదు, కత్తేమీ లేదు. అతని దగ్గర విలువైన వస్త్రాలు ఏమి లేవు. అతని దగ్గర విలువ కలిగిన వ్యక్తిగా ఏమి లేడు. అతను బానిసగా ఉన్నాడు. ఇంకొక మాట చెప్పాలంటే జీతగాడిగా ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? జీతగాడిగా ఉన్నాడు, తెలిసేసినోడుగా ఉన్నాడు, స్వతంత్రుడుగా లేడు. అక్కడ ఉన్నాడా? అతను ఎక్కడ? ఐగుప్తికి అమ్మవేయబడ్డాడు. ఐగుప్తులు ఎలా ఉన్నాడు? అతడు బానిసగానే ఉన్నాడు. స్వతంత్రత లేని జీవితం అతనిది. అలాంటి వెలివేయబడిన జీవితంలో నుంచి దేవుడు అతన్ని ఫలించెడు కొమ్మగా మార్చాడు. అంత వెలివేయబడిన పరిస్థితులను అన్ని అనుభవిస్తూ కూడా, అందరి దృష్టిలో వెలివేయబడిన వాడిగా కనపడుతూ ఉన్నా కూడా, తన లోన అంతరంగంలో ఒక అలవాటు ఉంది అతనికి. ఏంటి అలవాటు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. ఆ దేవుని యందు భయభక్తులు కలిగి తాను దేవుడు ఏ దర్శనాన్ని అయితే ఇచ్చాడో, ఏ వాగ్దానాన్ని అయితే ఇచ్చాడో, ఏ మాట అయితే తన పట్ల పలికాడో దాన్ని అనుభవించాలనే ఆశ. కీర్తనాకారుడు చెప్పాడు కదా, దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణపడుచున్నది, ఆశపడుచున్నది. ఈ యేషేపు కూడా దేవుడు చెప్పిన దర్శనం ఏదైతుందో ఆ దర్శనాన్ని చూడాలనే ఆశ తనలో. ఇది మన ఆశీర్వాదానికి తొలిపెట్టి ఏంటంటే, వీళ్ళందరూ వ్యవహరించిన తీరు, వాళ్ళందరూ ప్రదర్శించిన భక్తి ఆయా విషయాల్లో అనేక రీతులుగా ఉన్నప్పటికీ వీటన్నిటినీ సులువుగా సాధించే ఒక గొప్ప సూత్రం ఏంటంటే స్తుతి. ఏంటది? స్తుతి మన స్థితిని మార్చింది అని అంటారు కదా భక్తులు. చాలా మంది నోట మనం వింటా ఉంటాం. అది వాస్తవం. దేవుణ్ణి స్తుతించే అనుభవం మనం కలిగి ఉంటే మన స్థితి అంతా కూడా మారిపోయింది. అలాగా స్తుతించడం అంటే ఏ విషయాల్లో స్తుతిస్తాం? చాలా మంది ఏదైనా కలిగి ఉంటే కృతజ్ఞత ప్రార్థన పెట్టుకుంటారు. ఏ ప్రార్థన అంటే ఏం చెప్తాం? కుటుంబ ప్రార్థన పెట్టుకుంటా ఉంటారు ఎక్కువగా. ఏ ప్రార్థన? కృతజ్ఞత ప్రార్థన. ఎందుకు? ఇదిగో మా పిల్లోడు పాస్ అయ్యాడనో, మా పిల్లోడు ఉద్యోగం వచ్చిందనో, మా పిల్లోడు పెళ్ళి అయిందనో, లేకపోతే పిల్లలు పుట్టారనో, లేకపోతే ఇంకేదో కొంత మనకు మేలులు జరిగితే దాన్ని బట్టి ఇవన్నీ పెట్టుకుంటారు కదా. అంతేనా కదా? స్తుతి అంటే కలిగితే పెట్టుకునేది కాదు. ఏదన్నా దేవుడు మనకి ఇస్తే దాన్ని అనుభవించినప్పుడు మనం స్తుతించడం అనేది కాదు. కానీ క్రొత్త నిబంధనలో ఒక మాట రాయబడింది, ద్వితీయోపదేశకాండంలో ఒక మాట రాయబడింది. అందులో రాయబడిన మాట ఏంటంటే, ద్వితీయోపదేశకాండంలో రాయబడింది, క్రొత్త నిబంధనలో కూడా దశలోనికి రాసిన పత్రికలో రాయబడింది. ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎలాగూ చేయటం మీ విషయంలో దేవుని చిత్తమై. ఏ విషయాల్లో? ప్రతి విషయమందు. ప్రతి విషయం అంటే ఎట్లా తెలుసా? మూల వాక్యంలోకి వద్దాం. ఇప్పుడు వాక్యంలోకి వచ్చాము. ఇప్పుడు దాకా దీనికి అవగాహన కొరకు కొన్ని మాటలు చెప్పండి. నీవు ఆశీర్వదించబడాలి అంటే నువ్వు చేయవలసిన తొలి మెట్టు లేదా తొలి ప్రయత్నం ఏంటంటే 4వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 145 4వ వచనం భాగం. ఒక తరము వారు మరొక తరము వారితో వారి ఎదుట. విన్నారా? నీకు దేవుని ఆశీర్వాదం కావాలంటే, అయ్యా నాకు ఫలానా ఆశీర్వాదం ఇయ్యని చెప్పవసరలా. నీకు ఏ ఆశీర్వాదం కావాలో ఆశీర్వాదం ఆయనకు తెలుసు. తెలీదా? చెప్పండి. తెలీదా? తెలీదు అన్నవారు చేయటని, తెలుసు అన్నవారు చెప్పకూడదు పడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఏం కావాలో ఆయనకు తెలుసు. అది నువ్వు అనుభవించాలి అంటే, అది నువ్వు పొందుకోవాలి అంటే, నీకు కావలసిన మేలు నీ ఊహించిన దానికంటే, నీకు అవసరమైన దానికంటే అత్యధికమైన మేలు నీకు అనుగ్రహించబడాలి అంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే, ఇక్కడ ఉంది సరే, ఒక తరము వారు మరొక తరము వారితో ఆయన క్రియలను కొనియాడుదురు. ఆయన క్రియలను కొనియాడుదురు. మీరు ఎప్పుడైనా కొనియాడారా? చిన్న పనే కాదు. చెప్పండి. ఇది ఎలా ఉంటుందంటే, ఈ కొనియాడటం అంటే ఎట్లా ఉంటుందో చెప్తాను. ఉదాహరణకు మీకు వెంటనే అవగాహన కాలకాలం చెప్తున్నాను. ఎవరైనా ఆదివారం రోజు లేదా పండగ రోజు
లేదా పెళ్లి రోజు, ఫంక్షన్ రోజు మంచి చీర కట్టుకొని వస్తే ఆ చీర మీ కంటికి నచ్చితే, మీ మనసుకి నచ్చితే ఆ మనిషిని పలకరించి అది ఎక్కడ కొన్నావు, ఎంత రేటు అని అడుగుతారుగా. తర్వాత తెనాల్లో కొన్నాను, ఫలానా షాపులో కొన్నాను చెప్పారు. నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళినా, నువ్వు వెళ్ళకోకుండా ఎవరన్నా చీర కొనుక్కోవడానికి వెళ్తున్నా నువ్వేం చెప్తా? మొన్న నేను ఫలానా ఫంక్షన్లో చూశాను, ఫలానా చీర కట్టుకోండి, చాలా తక్కువ రేట్ అంట, అది ఫలానా షాపులో ఫలానా సెంటర్లో అని చెప్తారా చెప్పరా? అంటే ఒక చీర కొనుక్కునే విషయంలోనే సజెషన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, నాకు పెద్దగా రాదు. సలహాలు ఇస్తారు కదా, ఫలానా వస్తువు ఫలానా చోట బాగుండేది అని, ఫలానా కూరగాయలు ఫలానా కొట్లో బాగుంటాయి అని, ఫలానా చోట చవక అని, ఇలాగా పక్కన వాళ్ళకి సజెషన్ ఇస్తారు. ఇలా సలహాలు ఇస్తారు కదా. చిన్న వాటి పనికి మాలి విషయాల్లోనే సలహాలు ఇచ్చినప్పుడు ఇది ఏంటంట, ఒక తరము వారు మరొక తరము వారితో దేవుడు చేసిన కార్యాలను ఏం చేస్తారంటారు? కొనియాడుతారు, ప్రచురం చేస్తారు, ప్రకటిస్తారు రూఢిగా. ఇదిగో పలానా తరములో ఇలా జరిగింది, మా తరములో ఇలా జరిగింది, మా విశ్వాస అనుభవంలో ఇలా జరిగింది, నా విశ్వాస జీవితంలో ఇలా జరిగింది. ఇదిగో నేను రక్షించబడిన తర్వాత దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు ఇదిగో ఇన్ని సమస్యలు వచ్చినా నేను నిలబడి ఉండే శక్తిని నాకు ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. ఇవి నువ్వు చెప్పాలి. పనివాడు జీతములకు చెప్పండి పాత్రుడా కాదా? పని చేయకుండా డబ్బులు ఇస్తాడా? పని చేయకుండా ఆశీర్వాదం ఇస్తాడా? ఏం పని చేసేవాళ్ళు ఇస్తాడు? స్తుతించటం రాదు, కొనియాడటం రాదు, గణపరచటం రాదు. బైబిల్ తీసుకుని ఆదివారం వచ్చి ప్రార్థనలో కూర్చుంటే వచ్చాట్యా చెప్పండి. కొంతమంది పాటలు పాడుతున్నారు, మంచిది, సంతోషం. కొంతమంది వాకింగ్ చెప్తున్నారు, కొంతమంది డ్రమ్స్ కొడుతున్నారు, కొంతమంది అందరం పాల్గొన్నాం, వాకింగ్ వింటున్నాం, మంచిది. ఇక్కడ నువ్వు కొన్ని కార్యాల్లో నువ్వు చేయలేకపోవచ్చు, వేరే విషయం. కానీ మరొక తరం వారితో మాట్లాడొచ్చా లేదా? అంటే నీకంటే చిన్నవారు వేరే తరం వారైనా, నీకంటే పెద్దవారు వేరే తరం వారైనా, నీకు తెలిసిన దాన్ని ఇతరులకు చెప్పడానికి మనకి ఏం కావాలంట? అది కావాలి. దేవుని కృప నీ మీదకి రావాలి అంటే, దేవుని కార్యాలను చూడాలంటే, ఆయన ఎలాగ చేయగలిగిన వాడంటే నువ్వేం చెప్పాలంటే, నేను ఇక్కడికి వస్తాను బాగునండి. ఏమని చెప్పాలంటే, మీరు చెప్పారు కదా అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అని. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, ఓబేదేదేము, ఇంకా యూదా, ఫలించడి కొమ్మ, నీటి ఓట దగ్గర ఫలించడి కొమ్మ ఏశావు, అవునా కదా? ఇలాంటి వారు. అలాగే ఏదైనా స్వస్థత విషయంలోకి వస్తే క్రొత్త నిబంధనలో ఫలానా వారిని స్వస్థపరిచాడు, ఫలానా చేశాడు. ఇంకా మీకు తెలిసిన అనుభవాలన్నీ చెప్తారు కదా. వారి జీవితాల్లో కలిగిన స్వస్థత నీ జీవితంలో కలగాలంటే, నీ బంధువుల జీవితంలో కలగాలంటే వారి పేర్లు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. చేస్తామా చేయమా? అయితే ఇక్కడ నేను ఒక మాట, ఒక చిన్న ప్రశ్న, మీ హృదయంలో ఉండే ప్రశ్న ఏంటంటే, నేనంత ఆ రోజుల్లో దేవుడు ఆ కార్యం చేశాడు, ఈ రోజుల్లో చేస్తాడో చేయడు. ఆ రోజులో దేవుడు కార్యం చేశాడు, ఈ రోజుల్లో చేస్తాడో చేయడు. వాళ్ళకి చేశాడు, మనకి చేస్తాడో చేయడు తెలియదు. వాళ్ళు యూదులు, వాళ్ళు ఇశ్రాయేలీయులు, అర్థమవుతుందా? రక్షించబడిన వాళ్ళు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు. ఇలాగా మనం కొంత గట్లు వేసుకుంటాం కదా. ఇంతవరకు మాత్రమే దేవుడు కార్యం చేయగలడు, వీళ్ళకి మాత్రమే చేయగలడు, వీళ్ళకి మాత్రమే చేయగలడు. మన నిర్ణయాలు కొన్ని ఉంటాయి. దానికి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే చూడండి, ఇక్కడ 9వ వచనంలో చూద్దామా? 9. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద. అంటే మీకు అర్థమవుతుందా ఇది? ఎంతమందికి ఉపకారం అయినా? ఒక 5-6 చేయగలడు ఉపకారం, అంతకు మించి ఆయన దగ్గర ఏమీ లేదు. ఒక 10 మందికి చేయగలడు, లేదు అది అల్లా తరంలో చేశాడంట, ఇప్పుడు చేయలేడు. ఇప్పుడు చాలా మంది సేవకుల్లో ఇలాంటి ధోరణి మొదలైంది, చాలా సంఘాల్లో ధోరణి మొదలైంది. ఏం చెప్తారు? అల్లా అప్పుడు చేశాడు, ఇప్పుడు చేయడు. అల్లా వారికి ఉపకారి, ఇప్పుడు ఉపకారి కాదు కదా. నేను ఏదైనా ఒకటి విన్నానంటే అది వాళ్ళు దిద్దుకున్నదాకా చెప్తా ఉంటా. నేను ఎవరికైనా ఏదైనా నేర్పాలి అనుకున్నానంటే, ఇప్పుడు చెప్పారు కదా, ఇక్కడ ఏమైనా ఒక తరము వారు ఇంకొక తరము వారితో ఆయన చేసిన కార్యాన్ని ఏం చేస్తారంట? కొనియాడతారు. నేను కొనియాడుతున్నా. ఆయన
చేయగలిగిన వాడు, చేసిన వాడు, చేయబోతున్నవాడు. ఆయన చేయగలిగిన వాడు మొట్టమొదట. ఎప్పుడు చేయగలిగిన వాడు? చేసినప్పుడు చేయగలిగిన వాడు, చేయబోతున్నాడు, చేస్తూ ఉన్నాడు. ఆయన ఎల్లకాలం ఉండేవాడు. ఎవరెవరి జీవితంలో చేయగలడు? ఎవరెవరి జీవితంలో చేయగలడు? ఎవరి జీవితంలో అయినా ఆయన కార్యాలు చేయగలడు. అయితే ఇక్కడ రాయబడిన మాట ఈ 9వ వచన భాగంలో చెప్తుంది, యెహోవా అందరికీ ఉపకారి. యెహోవా అందరికీ ఉపకారి. ఈ పదానికి అర్థం చెప్పండి నాకు. ఈ పదానికి ఉపకారం అంటే ఏంటి? ఉపకారం అంటే ఏంటంటే, నేను కొన్ని భాషలు చెప్తాను కదండి. ఉపకారం, ఈరోజు ఎవరైనా నా ఇంటికి వచ్చారు, మంచి ఆకలితో వచ్చారు, నేను ఉపకారిని అయితే వారికి కావాల్సింది ఏంటి? మంచి ఆహారం పెడతా. ఈరోజు ఎవరో ఒకరు ఆర్థిక విషయంలో కొంచెం అవసరత కలిగి వచ్చారు, నేను ఉపకారిని అయితే, ఉపకారం చేయగలిగే స్థితిలో ఉంటే, వారు ఏ అక్కర కలిగి ఉన్నారో వారి ప్రతి అక్కర నేను తీరుస్తానా లేదా? చెప్పండి ఒకసారి. బిగ్గరగా చదవడం పడతాం. హల్లెలూయా. బిగ్గరగా చూపిస్తాం. హల్లెలూయా. యెహోవా అందరికీ ఉపకారి. ఏ విషయంలో ఉపకారం అంటే అన్ని విషయాల్లో ఉపకారి. ఆయన కొన్నిటికి మాత్రమే పరిమితి చేయటం అనేది అది మన అజ్ఞానం, అది మన అజ్ఞానం, అనాలోచన అజ్ఞానం. ఆయన ఒకప్పుడు చేశాడు, ఇప్పుడు చేయడు అనేది కూడా ఒక అజ్ఞానం, ఒక అనాలోచన. అది మనం ఇతరులకు బోధించకూడదు, ఇతరులకు అది మన జీవనం ద్వారా నేర్పకూడదు. అర్థమవుతా? మనము కొన్నిసార్లు ఇతరులతో మాట్లాడకపోయినా కానీ కొన్ని మన ప్రవర్తన బట్టి ఎదుటి వారికి తెలిసిపోతుంది. చెప్పండి, అర్థమవుతుందా? ఎదుటి వారికి నువ్వేమై ఉన్నావో తెలిసిపోయింది. మనము అవిశ్వాసులమైతే, అవివేకులమైతే ఎదుటి వారికి తెలిసిపోయింది. మనం విశ్వాసహీనులమైతే ఎదుటి వారికి తెలిసిపోయింది. చెప్పవసలా, నోటితో చెప్పకపోయినా, నేను ఫలానా అని చెప్పకపోయినా కానీ వారు గ్రహించేస్తారు. ఎదుటి వారు గ్రహించలేదా? గ్రహించగలరు. దేవుడు నీ దగ్గర కోరుకుంటుంది ఏంటంటే, ఆయన చేసిన కార్యాలను మొదట నువ్వు నమ్మాలా. ఏం చేయాలంట? నమ్మాలి. నువ్వు ఇతరులకి చెప్పాలి. ఇక్కడ రాయబడింది, ఒక తరం వారు మరొక తరం వారితో ఏం చేస్తారంట? ఆయన కార్యాలు కొనియాడతారు. నీవు కొనియాడుతున్నావా? అయ్యా అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల్ని ఆశీర్వదించవయ్యా, అంతవరకు బాగున్నాం, నన్ను ఆశీర్వదించు, అది కూడా బాగున్నాం. బాగుందా లేదా? ఇది నిన్ను మాత్రమే, అంటే నీతో ఆడుకోకుండా ఏం చెప్పాలంటే, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల్ని దీవించిన దేవా, ఇదిగో పలానా సహోదరుని దీవించు, పలానా సహోదరుని దీవించు, పలానా వారిని దీవించు, వారితోనే చెప్పు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల్ని దీవించిన వాడు అందరికీ ఉపకారి. వారికి మాత్రమే కాదు, అందరికీ ఉపకారి. ఆయన ఆశ్రయించు వారికి ఆయన ఉపకారి. ఏంటంట? ఆయన ఆశ్రయించు వారికి ఉపకారి. కాబట్టి ఆయన ఆశ్రయించు వారిని ఎవరిని కూడా ఆయన సిగ్గుపరచ. ఈ వాక్యం చెప్పగలగాలి, ఈ ప్రకటన చెప్పగలగాలి. ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడుతూ నేర్పాలా. మన బిడ్డలకి నేర్పాలా, మనతో పాటు ఉండే వారికి నేర్పాలా. నీవు అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడతా ఉంటే నీ చుట్టుపక్కల ఉన్న వారు నువ్వు చెప్పకపోయినా నేర్చుకుంటారు. అర్థమవుతుందా? మీరు అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడతా ఉంటే, మీ చుట్టుపక్కల ఉన్న వారు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. కొన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడి, కొన్ని విషయాల్లో మనుషుల మీద ఆధారపడితే నీ తర్వాత తరం వారు, ఉదాహరణకి వదినమ్మ కొన్ని విషయాలు దేవుని మీద ఆధారపడుతుంది, మంచిది. కొన్ని విషయాలు దేవుని మీద ఆధారపడతారు, మనుషుల మీద ఆధారపడుతుంది. వారి తర్వాత ఏంజల్ వచ్చింది, ఆమె ఏమైంది? ఆమె కూడా అలాగే నేర్చుకుంటుంది. అదేనా? కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, చదవండి ఒకసారి. 14 వచ్చి చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. ఆయన ఏం చేయగలిగిన వాడంట? పడిపోయిన వారిని ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తేవాడు.
ఆయన అందరికీ ఉపకారి. అంతమందికి ఉపకారం చేసినోడు నిన్ను మర్చిపోతాడా? నేను మీ అందరికి మంచి భోజనం సిద్ధపరిచాను, మీ అందరికీ భోజనం సిద్ధపరిచాను. నేను నా పిల్లలకి ఏం కావాలో నేను మర్చిపోతానా? అర్థమవుతుందా? మీ అందరి గురించే మీకు ఏమేం కావాలా, మీరు ఎలా ఏది ఆశిస్తున్నారు, ఏం అవసరం కలిగి ఏం తింటారు, మిమ్మల్ని భోజనానికి పిలిచి నేను ఇన్ని ఆలోచించుంటే నా పిల్లలకి ఏం కావాలో ఆలోచించనా? అర్థమవుతుందా? మీ విషయంలో మీ ఆత్మీయ స్థితి పరిమాణం మనం ఎక్కడ ఆగిపోతుందో జ్ఞాపకం చేసుకోవాలి. ఒక తరము వారు మరొక తరము వారితో ఆయన చేసిన కార్యాలను కొనియాడతారని, ప్రచురం చేస్తారని, ప్రకటిస్తారని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే ఆయన అందరికీ ఉపకారి అని దేవుని వాక్యం చెప్తుంది. అందరికీ ఉపకారం అంటే ఏ విషయంలో ఉపకారం చేయగలిగిన వాడు అంటే అన్ని విషయాల్లో ఉపకారం చేయగలిగిన వాడు. ఆయన పడిపోయిన వారిని ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తేవాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తేవాడు. తర్వాత సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం పెట్టుదువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ప్రతి జీవి అంటే పక్షుల ఆ పదం చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. అండర్లైన్ చేసుకోండి. ఆ జీవుల్లో నీవు ఉన్నావో లేదో చూడు. మళ్ళా చదవండి. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను, ప్రతి జీవికి కావలసిన గింజలు అని అలా అక్కడ ప్రతి జీవి కోరికను, సజీవులు ఉన్న నీ కోరికను, సజీవులుగా ఉన్న మనతో చేసిన నిబంధనను ఆయన ఏం చేస్తారంట తెలుసా? జ్ఞాపకం చేసుకొని నీ కోరికను ఆయన ఏం చేస్తారంట? తృప్తిపరుస్తాడు. మీకు అలా తృప్తిపరచబడాలనుందా? నీకు తృప్తిపరచబడాలనంటే నీకు పెద్ద భారం ఏం పెట్టలా, ఆయన పెద్ద బాధ్యత ఏం పెట్టలా. పెట్టడా? పెట్టలా. ఇక్కడ రాయబడిన మాట చక్కని మాట. ఆయన ఎవరికి ఉపకారి? అందరికి ఉపకారి. ఏ విషయాల్లో ఉపకారి? అన్ని విషయాల్లో ఉపకారి. నీకు ఏ విషయంలో నువ్వు అక్కర కలిగి ఉన్నావో ఆ అక్కరను తీర్చగలిగిన వాడు ఆయన. అందులో ఉపకారం చేయగలిగిన వాడు ఆయన. నీకు సహాయం చేయగలిగిన వాడు ఆయన. నువ్వు ఆయన స్తుతించాలి. నువ్వు ఆయన్ని స్తుతించాలి. ఎప్పుడు స్తుతించాలా? అన్ని వేళలా స్తుతించాలా. నేను వాక్యాన్ని కొంచెం మరొక అనుభవం కలిగిన వ్యక్తి దగ్గర తీసుకెళ్తాను. రండి. యోబు తన జీవితంలో ఏం చేశాడు? ఏమి నేర్చుకున్నాడు? చదవవసరం లేదు. యోబుని గురించి ఒకే ఒకటి కొండగొట్టు చెప్పండి. ఏమి నేర్చుకున్నాడు? స్తుతి నేర్చుకున్నాడు. ఏమి నేర్చుకున్నాడు? స్తుతి నేర్చుకున్నాడు. ప్రకటించడమే నేర్చుకున్నాడు. ఏం చెప్పాడు? కోల్పోయింది ఏమి కోల్పోయారని ఎవరో చెప్పారు. వారితో చెప్పిన మాట ఏంటంటే, ఏం చెప్పాడు వారితో? దేవుడు తీసుకున్నాడు అని చెప్పాడా? చెప్పండి. ఒక తరం వారు మరొక తరం వారికి ఏం చెప్పారంట? ఆయన చేసిన కార్యాలు కొనియాడారంట. యోబు ఎలా కొనియాడు తెలుసా? యోబు తన జీవితంలో కొనియాడిన విధానం చూడండి. ఎవరన్నా ఒకరు వచ్చి ఇదిగో పలానా హాని నీకు కలిగిందయ్యా, పలానా పశువులన్నీ లేదా పలానా పంట పొలం పాడైందంటే వాళ్ళతో చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, యెహోవా ఆ పంటనిచ్చాడు, యెహోవా ఇన్ని సంవత్సరాలు ఆ పంటనిచ్చాడు, ఇప్పుడు ఆ పంట తీసుకున్నాడు. ఇన్ని సంవత్సరాలు విస్తారమైన పంట నాకు ఇచ్చాడు, ఇప్పుడు ఆ పంట తీసుకున్నాడు. ఈ సంవత్సరం పంట తీసుకున్నాడు. విస్తారమైన పశువులు నాకు ఇచ్చాడు, ఇప్పుడున్న పశువులు తీసుకున్నాడు. ఇన్ని సంవత్సరాలు నేను అనేక విషయాల్లో అభివృద్ధి పరచబడ్డాను అంటే చెప్తున్నాడా లేదా? మీకు అర్థమవుతుందా? యెహోవా ఇచ్చెను అంటే తనకు కలిగిందంతా కూడా యెహోవా ద్వారాగే కలిగిందని చెప్తున్నాడు. ఇప్పటి వరకు కలిగిందంత ఆయన వల్లే కలిగిందని చెప్తున్నాడు. ఇప్పటి వరకు నేను అనుభవించిన సంతోషము, సుఖము, నీవేది కోల్పోయానన్నావో దాని విషయంలో నేటి వరకు నన్ను పోషించాడు ఆయన. ఇప్పుడు అది తీసుకున్నాడు. ఇప్పుడు అది దానివల్ల కాదేమో, వేరే ఇంకేదో ఈదలుచుకున్నాడు. అదే చెప్పగలిగాడు యోబు. తన అనుభవం అదే చెప్పగలిగాడు. తన దగ్గర మనం అదే నేర్చుకోవాలి, ఇంకేది నేర్చుకోవాలి. ఆయన ముగింపు ముఖ్యమైన మాటలు మాత్రమే మనం నేర్చుకోవాలి.
నీ జీవితంలో ఇప్పటి వరకు దేవుడు నిన్ను పోషించిన ఆయన, రక్షించిన ఆయన, నేటి వరకు నిన్ను సజీవులుగా ఉంచిన ఆయన ఎందుకు సజీవులుగా ఉంచాడో, ఎందుకు ఆరోగ్యవంతులుగా ఉంచాడో, ఎందుకు ఇప్పటి వరకు బ్రతికించాడో ఆయనకి ఏదో పని ఉంది. నీ ద్వారాగా ఆయనకి ఏదో పని ఉంది. నా ద్వారాగా ఆయనకి ఏ పని ఉంటుందయ్యా అంటారా? వాక్యం చూపించను, నాకు చెప్తాయండి, చదవద్దు కానీ నేను చెప్తానండి. ఏం పని ఉందంటే, మనం బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతారు అని అన్నాడు. ఏం చెప్పాడు మీకు అర్థమవుతా? యేసుప్రభువు ఏం చెప్పాడు? మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడతాడు అని అన్నాడు. అంటే ఇంకా మనం ఫలించాల్సి ఉంది కాబట్టి మనం ఈ భూమి మీద ఉంచాడేమో. ఇంకా దేవునికి మహిమలో తీసుకురావాలా, ఇంకా దేవునికి మహిమలో తీసుకురావాలా, మనం ఇంకా ఫలించాలి. ఇప్పుడు వరకు ఫలించేది ఇది మాత్రమే కాదు, ఇంకా ఏదో దేవుడు గొప్పగా ఏదో మన కోసం దాచి ఉంచాడు. అదేనా వాక్యం చెప్తుంది? అదే వాక్యం చెప్తుంది. ఇక నీ కాలం సంపూర్ణమైతే తీసుకెళ్ళిపోతాడు కదా, తీసుకెళ్ళిపోతాడా లేదా? దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. నాకు చిన్న సాక్షి చెప్తాను ఈ సమయంలో. ఆపరేషన్ ఫస్ట్ కాలు ఇరిగినప్పుడు అదిగో ఇదిగో అని చెప్పి కొంచెం డాక్టర్లు భయపెట్టి ప్రాణం పోతుంది అది ఇదని ఏదేదో చేశారు. అదంతా అయిపోయింది. 3 సంవత్సరాలు గడిచిపోయి ఇప్పుడు రాడ్లు తీపించుకునే టైంలో నాకు ఒక ధైర్యం వచ్చింది. దేవుడు నన్ను బలపరిచాడు. ఏమన్నాడంటే, కరోనా టైంలో నేను మా అన్నయ్య కృపాకర్రావుని హాస్పిటల్కి తీసుకెళ్ళాను. మరి కరోనా వచ్చింది అన్నయ్యకి. ఆయన ఎట్లా తీసుకెళ్ళానంటే, అక్కడికి వెళ్ళినాక పడిపోయాడు. ఒక చోట షుగర్ డౌన్ అయిపోయి పడిపోతే భుజం మీద వేసుకొని వరుసలో లైన్లో నుంచున్నా ఓపీ దగ్గర. అందరు కరోనా వల్లే ఎవరు పట్టుకోవట్లా, కరోనా వల్ల కూడా. అట్లాంటిది అతను నేను నా భుజం మీద 2 చేతులు పెట్టేసి ముందుకేసి వాలిపోయాడట మెడ మీద. నా పని అయిపోయిందబ్బా అంటున్నాడు. అట్లాగా వరుసలో ఆ లైన్గా వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిందాకుండా అట్లాగే పట్టుకున్నాను. అట్లాగే డాక్టర్ గారి దగ్గర కూడా పట్టుకుని ఉన్నా. ఆ రిపోర్ట్ చూపించాము, ఆయన కూడా చెక్ చేశాడు. తర్వాత ఫలానా చోటకి వెళ్ళని చెప్పి ఆయన రాశాడు. అంటే నేను అప్పుడు దేవుడు నన్ను బ్రతికించడం లేదా అంటే, నా పక్కన నా సహోదరుడు కరోనా వస్తే వాడిని భుజం మీద తీసుకెళ్ళినాగా నాకేం కాలా. అంటే నాకు నా పని అయిపోతే, ఒకవేళ దేవుడికి నా వల్ల మహిమ ఏదైనా ఏం పని లేకపోతే అప్పుడే తీసుకునేవాడే లేదా? నా సహోదరుడినైనా నన్నైనా ఆయన బతికే ఉన్నాడు, పరిచయం చేస్తాను, నేను బతికే ఉన్నా, పరిచయం చేస్తాను. అంటే మాకు దేవుని పని చేయాల్సిన వారమై ఉన్నాం. ఆయనకి ఏదో మా ద్వారాగా మహిమ కావాలా, అందుకని మమ్మల్ని ఉంచుకున్నాడు. అది ఆలోచన వచ్చింది. తర్వాత మా మేనమాకు ఆయనకి బాగా పోతే సేమ్ అట్లాగే వాళ్ళ కుటుంబం అంతా కరోనా వచ్చి వాళ్ళు కూడా ఎన్ఆర్ఐలో ఉంటే అప్పుడు కూడా మంచి ఏదో ఆహారం వండుకొని వెళ్ళి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ రూమ్లోకి వెళ్ళి వారికి వడ్డించి వారికి పెట్టి వచ్చాను. అంటే అప్పుడు కూడా నాకేం కాల. అంటే కరోనా వాళ్ళ దగ్గరికి నేను ఆ రోజు లెక్కలేదంటే మాస్క్ లేదు, ఏం జరిగినా దేవునికి స్తోత్రం అనుకున్నాను. అట్లా పరిచయం చేశాను. అంటే అన్ని విషయాల్లో దేవుడు కాపాడితే అర్థమవుతుందా మీకు? ఆ కరోనా వచ్చే టైంలో ఆ భయానికి, ఆ ప్రాణ భయానికి పిల్లకి ఏదైనా అయితే తల్లి పట్టుకోవట్లా, పట్టుకోవట్లా. ఒకవేళ ఏదైనా ధైర్యం చేసినా కానీ ఆ పిల్ల తల్లి వెళ్తుంది అనుకో, అమ్మ నువ్వు ఉండమ్మా తర్వాత ఇంకొకరికి అందాంలేనా ఆ తల్లిని ఆపుతున్నాడు. అర్థమవుతుందా? అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నన్ను కాపాడాడు. ఇప్పుడు ఈ చిన్న ఆపరేషన్ కన్నా ఆయన భయపడేది ఏంటి అంటే, ఏదో గొప్ప పని చేయాలి, దేవుడికి మహిమ తీసుకురావాల్సిన సమయం ఉంది కాబట్టి నాకేమీ కాదు, నేను ఎవరికి చెప్పలా. నేను అసలు వాస్తవంగా మీకు కూడా చెప్పకూడదు అనుకుంటే, అమ్మ ఆ రోజు ఆఖరి వారం రేపు అబ్బాయి ఆపరేషన్కి వెళ్తానని చెప్పింది. అంటే నాకు ఉన్న ధైర్యం అది, దేవుడు నన్ను బలపరిచిన విధానం అది. ఈ రోజు ప్రభు మీతో మాట్లాడుతున్న ఈ గొప్ప ఆ సత్యం ఏంటంటే, నీ పూర్వీకుల జీవితాల్లో, నీ పితరుల జీవితాల్లో జరిగిన ఆ అద్భుతాలను, ఆశీర్వాదాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని నువ్వు కోరుకుంటున్నావు కదా, నువ్వు కోరుకొని ప్రార్థన చేస్తున్నావు కదా, నాకు అనుగ్రహించు ప్రభు అని. అవి అనుగ్రహించు ప్రభు అని మనం ప్రార్థన చేసినప్పుడు వారి యొక్క జీవన శైలిలో వారు చేసిన ఆ పని ఏంటి, వారు అది పొందుకోవడానికి దేవునికి ఎలా ఇష్టలుగా ఉన్నారు, విధేయులుగా ఉన్నారు, విధేయులుగా ఉన్నారు. మనం అది నేర్చుకోవాలి, ఆ విధానాన్ని నేర్చుకోవాలి. ఇక్కడ ఈ భక్తుడు చెప్తున్నాడు, మనము మన పితరుల జీవితాల్లో, గడిచిపోయిన ఆ తరము వారి జీవితాల్లో మనము విన్న వాటినన్నిటినీ, కన్న వాటినన్నిటినీ కూడా ఏం చేయాలంటే, ఇతరులకి మరొక తరం వారికి ఏం చెప్పాలా,
చాటి చెప్పాలి. ఏమో చెప్పాలా? ఆయన కొన్ని మాత్రమే చేయగలడు, కొన్ని కలపాలా, కొన్ని తీసేయాలా? ఒక సున్న కూడా కలపొద్దు, ఒక పొల్లు కూడా తీసివేయద్దు. ఒక సున్నైనను పొల్లైనను తీసివేయాలి. ఆయన అన్ని చేయగలడు, ఆయన అన్ని వేళలా చేయగలడు. ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆయన కనికరము సమస్త కార్యముల మీద ఉన్నవి. నీకు ఏది అవసరమో దాన్ని అనుగ్రహించగలిగిన వాడు, దాన్ని ఇయ్యగలిగిన వాడు. ఆయన కనికరము, ఆయన ఎలాంటి కనికరం కలిగిన వాడు అంటే, నీకు ఏది అవసరమైనా కానీ ఆ అవసరతను తీర్చగలిగిన వాడు ఆయన. ఆయన గుప్పిళ్ళు విప్పితే నీ కోరిక తీరిపోయింది. ఆయన గుప్పిళ్ళు విప్పితే నీ కోరిక తీరిపోయింది. ఆయన చక్కని మాటలు ఈ మధ్యాహ్న సభలో ప్రభు నీతోనే, స్వయంగా నీతోనే, చక్కగా నీతోనే మాట్లాడుతున్నాడు. వాళ్ళు కొన్ని సంవత్సరాలు ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారు. అబ్రహాము ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 25 సంవత్సరాలు వాగ్దానం చేయబడిన తర్వాత పొందుకోవడానికి ఎదురు చూశాడు. యేషేపు 13 సంవత్సరాలు. మంచిది, భలే లెక్కేసుకుంటారు మా విశ్వాసులు. భలే నాకంటే కూడా బాగా ముందు స్థాయిలో ఉన్నారు బైబిల్ అధ్యాయంలో. అతను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. యేషేపు 13 సంవత్సరాలు. ఇంకా అబ్రహాము 25 సంవత్సరాలు. ఎలిజబెత్, ఇంకా జకర్యా అనబడిన వారు వివాహం అయిన కాడి నుంచి చెప్పండి ఎన్ని సంవత్సరాలు? నాకు కరెక్ట్ తెలీదు. బాగా ఎందుకు నేను చెప్తున్నానంటే, వారి జీవితాల్లో కూడా వృద్ధాప్యం వరకు కూడా వారు ఆశించలా. అంటే వారు ఏమనుకున్నారని ఆంచిక ధర్మం చేయటమే అనుకున్నారేమో. అది కాదు. ప్రభు యొక్క మార్గాన్ని ముందుకు నడిపించడానికి, ఆ మార్గాన్ని సరళం చేయడానికి ఒక స్వరాన్ని కనాలను, గొప్ప స్వరాన్ని కనాలను. గొప్ప స్వరాన్ని కంటం కోసం వారిని కన్నారా లేదా? చెప్పండి. ఎలిజబెత్, జకర్యా వారి పట్ల దేవుని ప్రణాళిక ఏదో ఉంది. అది వాళ్ళు కూడా కనుగొనలా. వాళ్ళు నమ్మలా. ఒక నీవు కూడా నమ్మలేని స్థితిలో ఉంటే, నీకు కావలసిన ఆశీర్వాదాన్ని గురించి నీవు కూడా నమ్మలేని స్థితిలో ఉన్నావేమో. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఆయన ఏం చేయగలరంటే, ఆయన ఉపకారి, అందరికీ ఉపకారి. ఆయన కనికరం కలిగిన వాడు, అన్ని విషయాల పట్ల కనికరం కలిగిన వాడు. ఆయన ఇయ్యగలిగిన వాడు. అన్ని నీకు ఏది అవసరమో సమస్తాన్ని ఆయన ఇయ్యగలిగిన వాడు. కనుక ఈ మధ్యాహ్న సమయంలో ఆయన గుప్పిలు విప్పగా, ఆయన గుప్పిలు విప్పగా నీ కోరిక తీరును, నీ కోరిక తీరును అన్నాడు. అక్కడ నాకు బాగా నచ్చిన ఒక వచనం ఏంటంటే 14 చదవండి. యెహోవా పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు యెహోవా నీ వైపు చూచుంది. మరి మన కన్నులు చాలు 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 చెప్పండి. నాయకు చూడాలి. నీ కన్నులు ఎటు చూస్తాడు? నీ కన్నులు ఎటు చూస్తాడు అంటే, నా కన్నులు ఎటు చూస్తున్నాయా, నిన్నే చూస్తున్నాయా అంటారా? చూడండి. అంటే మన కన్నుల గురించి 2 విషయాలు. ఒకటి మనోనేత్రం అని. ఏంటది? మనోనేత్రం. విశ్వాసం కలిగి ప్రభు కోసం ఎదురు చూసేవారి. నువ్వు ఎటు చూస్తున్నావు అంటే, ప్రభు కోసం ఎదురు చూస్తున్నాను. నేను నీ వైపే చూస్తున్నాను. దేవుని వైపు నువ్వు చూడాలి. దేవుని వైపు నీవు చూడాలి. సర్వ జీవుల కన్నులు ఆయన వైపు చూస్తాయి అంట. ఆ సర్వ జీవుల కోరికను ఆయన తీర్చగలిగిన వాడు. ఆయన గుప్పిలు విప్పగా వారి ప్రతి ఆలోచన నెరవేర్చగలిగిన వాడు. వారి ప్రతి కోరికను ఆయన తీర్చగలిగిన వాడు. కాబట్టి నిన్ను ప్రేమించి ఈరోజు నిన్ను జ్ఞాపకం చేసుకొని నీతోనే ప్రభు మాట్లాడతాడు. ఇప్పటి వరకు అనేక సందర్భాలు ఆయన నిన్ను తట్టినప్పుడు నీ విశ్వాసం లెగవలేదేమో, నిద్రపోతుందేమో, నిద్రపోయే పరిస్థితుల్లో ఉన్నావేమో, నువ్వు ప్రభు వైపు చూడలేని పరిస్థితుల్లో ఉన్నావేమో. ఆయన కొన్ని మాత్రమే చేయగలరు, లేదు కొంతమంది మాత్రమే చేయగలరు. ఆయన మనకు కాదు, మన అంతకుముందు చేయగలిగిన వాడు ఇప్పుడు చేయలేడు. మన పూర్వీకులు చేశాడు. ఇలాంటి కొన్ని నిర్ణయాలు నువ్వు చేసుకొని, నువ్వు ఇలాంటి ఆలోచన కలిగి నువ్వు ఒకవేళ మనుషుల వైపు చూస్తున్నావేమో,
ప్రభు వైపు చూడు, నువ్వు ప్రభు వైపు చూడు. సర్వ జీవుల కన్నులు ఆయన వైపు చూచును. తగిన కాలమందు ఆయన వారికి ఏం చేస్తారంటే ఆయన సమాధానం ఇస్తారు. తగిన కాలమందు వారి కోరికనైనా తీరుస్తారు. ఆయన గుప్పిడి, ఆయన హస్తబలము, ఆయన హస్తఫలము నిన్ను లేవనెత్తుంది. నీవు పడిపోతే నిన్ను ఉద్ధరించింది, నీవు కృంగిపోతే నిన్ను బలపరుచుంది. ఈ మధ్యాహ్న సమయంలో నేను ప్రేమించిన యేసయ్యా, నీ కుటుంబాన్ని ప్రేమించిన యేసయ్యా, నువ్వు ఏది పోగొట్టుకున్నావో, నీవు ఇప్పటి వరకు ఏది కోల్పోయావో, నీవు ఇప్పటి వరకు ఏది ఆశించి అనుభవించలేకపోతున్నావో, కాబట్టి వీటన్నిటి విషయంలో ప్రభు నేను హెచ్చరిస్తున్నాడు. నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఒక తరము వారు మరొక తరము వారితో ఏం చెప్పాలంటే, నేటి వరకు ఇప్పటి వరకు నన్ను సజీవులుగా ఉంచాడు నా దేవుడు. ఇదిగో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి కార్యం చేశాడు. ఇదిగో నాకు చేస్తాడు, నాకు చేయగలడు. నాకే కాదు, ఎవరికైనా చేస్తాడు, చేయగలడు. నేను చెప్పాలి. మొదటి నేనే నమ్మకపోతే, నాకే విశ్వాసం లేకపోతే నేనేం చెప్పినయ్యా? దేవునికి స్తోత్రం కలవడు కాక. హల్లెలూయా. ఇది నమ్మలేకపోతే, నమ్మితే దేవుని మహిమను చూస్తాం. ఏ రోజు ఎవరితో మాట్లాడాడు? నేను నాతో మాట్లాడాను అనుకుంటున్నాను. నా అక్కలు తీర్చడానికి, నా ఆశలు తీర్చడానికి, నా అవసరం తీర్చడానికి, పడిపోయి నన్ను లేవనెత్తడానికి, కృంగిపోయి నన్ను బలపరచడానికి ఆయన నాతో మాట్లాడాలని నేను నమ్ముతున్నాను. మీరు ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన వాళ్ళు మీరు స్తోత్రాలు చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతోనే మాట్లాడాడు, నిన్ను బలపరిచాడు. నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉంటే, నువ్వు నలిగిపోయే స్థితిలో ఉంటే, నువ్వు త్రోసివేయబడిన స్థితిలో ఉంటే, నువ్వు వెలివేయబడే స్థితిలో ఉంటే, నువ్వు నెట్టివేయబడే స్థితిలో ఉంటే, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నలుగురు వచ్చి నీకు పరిచయం చేయలేని స్థితిలో ఉంటే, నలుగురు వచ్చి నేను పరామర్శించలేని స్థితిలో ఉంటే, నలుగురు సహాయం చేయలేని స్థితిలో ఉంటే, ఏ నలుగురు నిన్ను ఆదరించలేని, ఉద్ధరించలేని, బలపరచలేని, పలకరించలేని స్థితిలో నీవు ఉంటే, వారందరినీ మించిన యెహోవా నీ వైపు చూస్తున్నాడు, నిన్ను కోరుకుంటున్నాడు. నిన్ను బలపరచాలని, నిన్ను లేవనెత్తాలని, కురింగిపోయిన నిన్ను, నలిగిపోయిన నిన్ను, పడిపోయిన నిన్ను ఉద్ధరించి బలపరిచి నీ అక్కర తీర్చాలని, నిన్ను స్థిరమైన కలిగి నువ్వు నిలబడే వ్యక్తిగా నిన్ను బలపరచాలని ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఇంత ప్రేమ కలిగి ప్రభు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటున్న నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్మితే దేవుని మహిమను చూస్తావు, దేవుని వాక్యం సెలవుస్తావు. నమ్మితే చాలు, దేవుని మహిమను నీవు చూస్తావు. నువ్వు నమ్మాలా. నమ్ముట నీ వల్లైతే సమస్తాన్ని సాధించగలిగిన పని ఆయన ఆయన చేయగలడు. నీ పని నువ్వు చేయాలి. నువ్వు నమ్మాలి. నమ్మి విశ్వసించాలి. ఆ విశ్వాసం నిన్ను అనేకులకు మాదిరికరంగా, అనేకులకి ఆశ్రయంగా, అనేకులు నీ వైపు చూసి నిన్ను కూడా ఒక ఉదాహరణగా తీసుకునే విధంగా నువ్వు మారాలి. అట్టి విశ్వాసం కలిగి ఉండాలని మధ్యాహ్న సభలో దేవుని వాక్యాన్ని నేను వాక్యాన్ని ముగించే ముందు ఒక చిన్న మాట చదివిస్తాను. 18వ వచనం చూద్దాం. వాక్యం 18వ వచనం చదువుకుందాం. 145 ఏంటంట? తనకు మొరపెట్టు వారందరికీ, నిజముగా మొరపెట్టు వారందరికీ. ఈ ఒక్క మాట వినండి. తనకు మొరపెట్టు వారందరికీ అన్నది బాగా ఉంది. నిజముగా మొరపెడతాం ఏంటి అంటే, నిజంగా మొరపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఉన్నారా లేరా? అంటే నిజముగా మొరపెట్టే వాళ్ళు అంటే ఏంటి? నిజముగా మొరపెట్టే వాళ్ళు అంటే, నువ్వు తప్పితే వేరే వాళ్ళు లేరు, నువ్వే నాకు ఇయ్యాలా, నువ్వే నన్ను లేపాలా, నువ్వే నన్ను నిలబెట్టాలా, నువ్వే నన్ను బాగు చేయాలా, నాకు మరొక ఆప్షన్ లేదు. అలా ఆయన మీదే ఆధారపడే వారికి, అలా ఆయన్ని మాత్రమే ఆనుకునే వారికి ఆయన ఏం చేయగలడంట? సమీపంగా ఉన్నాడు. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. తన యందు భయభక్తులు కలిగి వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి వల ఆలకించి వారిని రక్షించును. ఇప్పుడు చెప్పండి, ఆయన యందు భయము భక్తి కలిగి మనం ఉన్నామా?
ఉన్నామో లేదు పరిశీలన చేసుకునే సమయం ఇది. నీవు ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటే నీ కోరికను ఆయన తీరుస్తాడు. ఆయన ఇప్పటి వరకు నువ్వు విన్న వాక్యం అంతటిని బట్టి నువ్వు ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటే, ఈ వాక్యములో ఏదైతే ప్రభు అనుగ్రహిస్తానన్నాడో, ఏ మాట అయితే ఇచ్చాడో, ఏ వాగ్దానం అయితే చేశాడో, ఆ వాగ్దానాన్ని నువ్వు పొందుకోవడానికి నీకు ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటే, ఇప్పటి వరకు విన్న భక్తుల జీవితాన్ని నీవు పరిశీలన చేసుకొని వారి జీవితంలో ఉన్న ఆ విశ్వాసాన్ని నువ్వు కనుక అలవాటు కలిగి ఉంటే, ఆయన మీద మాత్రమే ఆనుకుని ఉంటే, ఆయనకి నిజముగా మొరపెడితే, నేటి దిన ఆశీర్వాదాలకి నీవు హక్కుదారుడివి, హక్కు కలిగి ఉన్నవని ప్రభు మీ అందరికీ మనం చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించుగాక. తెల్లవచ్చని ప్రార్థన చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం. ప్రభు యందు భయము భక్తి కలిగి ఉంటే, ఆయన మాత్రమే సేవించే వారిగా ఉంటే, సరే